హలో ఎవ్రీవన్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 టైర్ 1 యొక్క రిజల్ట్, ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో, యాస్ ఎక్స్‌పెక్టెడ్ ఈ మంత్‌లో అంటే డిసెంబర్ మంత్‌లో టైర్ 1 యొక్క రిజల్ట్ వస్తుందని చెప్పేసి మన ఎస్ఎస్‌సి చైర్మన్ గారు చెప్పారు. అండ్ మన ఎస్ఎస్‌సి చైర్మన్ ఆయన యొక్క మాటని నిలబెట్టుకున్నాడు. ఓకే. సో, ఏదైతే మన టైర్ 1 యొక్క రిజల్ట్ ఉందో అందులో కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్ కేటగిరీకి 136.8 అనేది వెళ్ళింది. సో, దీని యొక్క ఏదైతే రైట్ అప్ పీడిఎఫ్ అనేది ఉందో అది నేనేంటంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్ అందులో అప్లోడ్ చేశాను. అందులో మీరు ఈ టైర్ 1 అంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2025 టైర్ 1 అనేది క్లియర్ చేశారా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవచ్చు. అక్కడ మీకేంటంటే 3 లిస్ట్‌లు ఏంటంటే ఉన్నాయి. అందులో లిస్ట్ 3 అనేది ఓపెన్ చేయండి. అదేంటంటే మెయిన్ లిస్ట్ అన్నమాట. సో, ఈ లిస్ట్ 3లో మీ యొక్క నేమ్ కానివ్వండి లేదా మీ రోల్ నంబర్ అనేది చెక్ చేయండి. సో, బేసికల్లీ ఈ నోటీస్ అనేది ఇక్కడ చూడండి. సో, ఏదైతే 12థ్ సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్‌న జరిగిన ఎగ్జామినేషన్ అనేది ఉందో అండ్ దాని తర్వాత 14th అక్టోబర్ రీ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ సీజీఎల్ షిఫ్ట్‌ల యొక్క రిజల్ట్ అనేది పబ్లిష్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతోంది. అండ్ ఇక్కడ లిస్ట్ 1 అనేది జేఎస్ఓ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి, లిస్ట్ 2 వచ్చేసరికి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అండ్ దాని తర్వాత లిస్ట్ 3 వచ్చేసరికి ఈ 2 పోస్టులు తప్ప రిమైనింగ్ అన్ని పోస్టులకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది వస్తుందని చెప్పేసి చెప్పారు. అండ్ దీంతో పాటు ఇదే నోటీస్‌లో మనకేంటంటే సీజీఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఏ మంత్‌లో జరుగుతుంది, ఏ వీక్‌లో జరుగుతుందని జెప్పేసి కూడా జెప్పారు. సో, అది గూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి లిస్ట్ 3 యొక్క కట్ ఆఫ్ చూసాం. ఎందుకంటే అది మెయిన్ గాబట్టి. సో, బేసికల్లీ మనం ఎలాగైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకేంటంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా వెళ్ళాయి. 153లు, 155లు అలా వెళ్ళాయి. కానీ ఈ ఇయర్ ఆ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అని జెప్పేసి మనమైతే ఎక్స్‌పెక్ట్ జేసాం. అదే విధంగా ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది? దీని వెనక మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం. అంటే వెండర్ చేంజ్ అవ్వడం, టీసీఎస్ నుంచి ఎడిక్విటీ రావడం. దీని తర్వాత స్టూడెంట్స్‌కి కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఎగ్జామినేషన్‌లో రావడం. అండ్ దాంతో పాటు ఈసారి కొత్తగా నార్మలైజేషన్ అనేది ఈక్వి పర్సెంటైల్ నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తున్నారు కాబట్టి, ఈసారి నార్మలైజేషన్ వల్ల మార్క్స్ అనేవి అంత ఎక్కువగా పెరగవు. అంటే ప్రీవియస్‌గా మనం చూస్తే ఒక్కొక్కరికి 30 మార్క్సు మెయిన్స్‌లో కూడా మనం చూసాం. 30లు, 35లు, 40 మార్క్స్ పెరిగాయి. కానీ ఈసారి అలా పెరగవు. ఈసారి ఏంటంటే పెరగడమేమో మంచిగానే పెరుగుతాయి. అంటే ఇన్ ద సెన్స్ కొంచెం నార్మల్‌గానే పెరుగుతాయి. అండ్ ఒక థ్రెషోల్డ్ కంటే తక్కువ మార్క్స్ గనుక తెచ్చుకుంటే మీకేంటంటే మార్క్స్ అనేవి మైనస్ కూడా అయితాయి. సో, ఒకసారి కట్ ఆఫ్స్ అనేవి చూద్దాం. సో, యూఆర్ కేటగరీ గనుక తీసుకుంటే 136.83 దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ 127, ఓబీసీ 130, ఎస్సీ వచ్చేసరికి 114 అండ్ ఎస్టీ వచ్చేసరికి 104, 106. సో, టోటల్‌గా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 1,30,418. సో, ఈ 1,30,418 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిప్పుడు సీజీఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఇస్తారు. అండ్ ఈ సీజీఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కూడా 1 డే ఒక రోజులోనే జరుగుతుంది. 1 డే ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి మన చైర్మన్ గారు చెప్పారు. అదే విధంగా జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత లిస్ట్ 1 యొక్క కట్ ఆఫ్ చూద్దాం. సో, లిస్ట్ 1 వచ్చేసరికి ఎవరైతే జేఎస్ఓకి క్వాలిఫై చేస్తారో సో, జేఎస్ఓ కట్ ఆఫ్ గనక తీసుకుంటే 153, 151 అండ్ 153 ఇలా మనకేంటంటే కనిపిస్తుంది. దీని తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గనక తీసుకుంటే 152, 152, 150 ఇలా ఉంది. సో, ఇదొచ్చేసరికి చాలా తక్కువ పోస్టులుంటాయి. అందుకే కట్ ఆఫ్ అనేది కూడా ఎక్కువ వెళ్ళింది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మన టైర్ 2 సీజీఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది చూడండి. సో, టైర్ 2 స్టేజ్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఈస్ టెంటేటివ్‌లీ షెడ్యూల్డ్ డ్యూరింగ్ థర్డ్ వీక్ ఆఫ్ జాన్వరి. సో, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో అంటే టైర్ 1 అనేది క్లియర్ చేశారు. అంటే ఈ 1,30,000 స్టూడెంట్స్ థర్డ్ వీక్ ఆఫ్ జాన్వరిలో ఏం చేయొచ్చు? మీరు టైర్ 2 అనేది ఇవ్వచ్చు. అండ్ దాంతో పాటు ఏదైతే అడ్జస్ట్‌మెంట్స్ అనేవి అయిన తర్వాత అంటే ఏవైతే ఆన్సర్ కీస్‌లో మార్పులు, చేర్పులు, రిప్రజెంటేషన్స్ అనేవి వచ్చిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి ఉన్నాయో అవి వచ్చేసరికి షార్ట్ టైమ్. సో, ఇక్కడ చూడండి ఫైనల్ ఆన్సర్ కీ హావ్ బీన్ యూజ్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. సో, ఇదొచ్చేసరికి తొందరలో పబ్లిష్ చేస్తాము ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో, ఈ డ్యూ కోర్స్ అనేది 1 వీక్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు. బట్ ఇక్కడ మీరు గనక సీజీఎల్ టైర్ 1 గనక క్లియర్ చేస్తే మీకు హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఒకవేళ మీరు సీజీఎల్ టైర్ 1 అనేది ఈసారి క్లియర్ చేయలేకపోయారు అంటే మీరేం జేయాలి? నెక్స్ట్ టైమ్ కోసం లేదా నెక్స్ట్ ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉందో నెక్స్ట్ మనం గనక చూస్తే రైల్వే ఎన్‌టీపీసీ నోటీస్ అనేది పడింది. దీని తర్వాత ఇంకా మనకు ఏపీలో గనక తీసుకుంటే తొందరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటీస్ అనేది గూడా మనకేంటంటే పడుతుంది. సో, జీడీ నోటీస్ అనేది గూడా కరెంట్‌లీ మనకేంటంటే రన్నింగ్‌లో ఉంది. సో, ఇది కాకుండా వేరే నోటీస్ గనుక ఉంటే దానిపైన ఫోకస్ చేయండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ గనక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరేంటంటే పోస్ట్ అనేది చేయొచ్చు. నేను మీ యొక్క డౌట్స్‌కి నేనేంటంటే ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. అండ్
ఈ వీడియో కామెంట్స్‌లో ఏం చేస్తారంటే మీ యొక్క టైర్ 1 యొక్క మార్క్స్, టైర్ 1లో మీకు ఎంత స్కోర్ అనేది వచ్చింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో టైప్ అయితే చేయండి. దాంతో మనకేంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ స్కోర్ వాళ్ళకి ఇంత స్కోర్ పెరిగింది. ఈ షిఫ్ట్ వాళ్ళకి ఇంత షిఫ్ట్ అనేది పెరిగింది. టైర్ 1 అనేది క్లియర్ అయ్యింది అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ సీజీఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్.